వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ఇండస్ట్రీ నుంచి ఏ చిన్న ఛాన్స్ వచ్చినా వదులుకోవటం లేదు ఎవరు. అప్పటి వరకు వాళ్లకున్న స్టార్డమ్ ని పక్కన పెట్టి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. ఇమేజ్ ని పక్కన పెట్టి మరి తెలుగులో బిజీ అవుతున్న బాలీవుడ్ క్రేజీ స్టార్లు ఎవరు? టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకే కాదు, పాన్ ఇండియా ఆర్టిస్టులకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. అందుకే వాళ్ళ ఇండస్ట్రీలో స్టార్ ఆర్టిస్టులైనా సరే తెలుగులోకొచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. అలా చాలా గ్యాప్ తర్వాత వివేక్ ఓబెరాయ్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. రక్త చరిత్ర సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన వివేక్ వినయ విధేయ రామలో కూడా విలనిజం చూపించారు. లేటెస్ట్ గా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో లుక్ రివీల్ చేసి సినిమా మీద హైప్ పెంచేశారు. బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ హ్యాపెనింగ్ అయిపోయారు అక్షయ్ ఖన్నా. దురందర్లో అక్షయ్ యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు అందరూ. అందుకే టాలీవుడ్ జనాలు కూడా పిలిచి మరీ ఛాన్స్లు ఇస్తున్నారు. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న అక్షయ్ ఖన్నా తెలుగులో సినిమాకి రెడీ అయ్యారు. ఫస్ట్ టైం మా కాళీ సినిమాలో చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న మా కాళీలో మెయిన్ రోల్ చేస్తున్నారు అక్షయ్ ఖన్నా. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో విలన్ గా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి లుక్ రివీల్ కాకపోయినా ఫుల్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. బాలీవుడ్ లో ఇంపాక్ట్ ఫుల్ రోల్స్ చేస్తున్న గుల్షన్ దేవయ్య ఫస్ట్ టైం తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్ గా నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత చేస్తున్న మా ఇంటి బంగారం సినిమాలో గుల్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సినిమాలో నేను కూడా ఉన్నాను అంటూ గుల్షన్ పెట్టిన పోస్ట్ చూసి ఇంప్రెస్ అయ్యారు తెలుగు ఫ్యాన్స్. టీజర్ ప్రామిసింగ్ గా ఉండడంతో సమ్మర్ లో రిలీజ్ అయ్యే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. యాక్టర్స్ కాని వాళ్ళు, అసలు వేరే లాంగ్వేజెస్ లో ఇప్పటి వరకు సినిమాలు చేయని బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతే బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలతో బిజీ అవుతున్నారు. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఇమ్రాన్ హాష్మి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీలో ఓమిగా ఆదరగొట్టిన ఇమ్రాన్ అడవిశేష్ తో గూఢాచారి 2 చేస్తున్నారు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు ఇమ్రాన్. ఒకవైపు తన బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూ మరోవైపు తెలుగు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యాక్టర్, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న అనురాగ్ కశ్యప్ తెలుగులో ఇంట్రెస్టింగ్ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అడవిశేష్, మృణాల్ లీడ్ రోల్స్ లో సమ్మర్ లో రిలీజ్ అవుతున్న డెకాయిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు అనురాగ్. తన సినిమాలో క్యారెక్టర్సే కాదు, డెకాయిట్ లో కూడా ఇంపాక్ట్ ఫుల్ రోల్ చేస్తూ ఉండడంతో డెకాయిట్ మోస్ట్ హ్యాపెనింగ్ అవుతోంది. హీరోలతో పాటు ఒకప్పటి స్టార్ హీరోయిన్, తెలుగు, హిందీలో ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ చాలా కాలం తర్వాత డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా సూర్య తెలుగులో చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో రవీనా టాండన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తూ మళ్లీ బిజీ అవుతోంది. బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్లు, యాక్టర్లే కాదు, ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తూ హాట్ ఫేవరెట్స్ అయిపోయిన యంగ్స్టర్లు కూడా టాలీవుడ్ కాలింగ్ అంటూ తెలుగు సినిమాల మీద మోజు పడుతున్నారు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా లాపతా లేడీస్. ఆ సినిమాలో హీరోగా చేసిన స్పర్శ్ శ్రీవాత్సవ్ తెలుగులో సాలిడ్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. నాగ చైతన్య హీరోగా, కార్తిక్ దండు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వృషకర్మలో విలన్ రోల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ వీడియోలో స్పర్శ్ యాక్షన్ కి ఫిదా అయిపోయారు ఆడియన్స్. దీంతో టాలీవుడ్ లో ఈ బాలీవుడ్ స్టార్ బిజీ అవడం గ్యారంటీ అంటున్నారు. నాని, శ్రీకాంత్ వదల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ద ప్యారడైజ్ లో విలన్ గా బాలీవుడ్ క్రేజీ యాక్టర్ ని రంగంలోకి దింపింది. బ్లాక్ బస్టర్ అయిన బాలీవుడ్ మూవీ కిల్ లో సాలిడ్ విలనిజం చూపించిన యంగ్ యాక్టర్ రాఘవ్ జుయల్ ని ద ప్యారడైజ్ లో విలన్ గా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ సినిమాతో రాఘవ్ ని సౌత్ ఆడియన్స్ కి పరిచయం చేస్తున్నారు నాని. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది మూవీలో విలన్ గా మీర్జాపూర్ సిరీస్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన దివ్యేందుని తీసుకున్నారు. రామ్ చరణ్ సినిమా అంటే విలన్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అదే రేంజ్ లో క్రేజ్, ఇమేజ్ ఉండాలి. చరణ్ కి తగ్గ కాంపిటీషన్ ఇవ్వగలగాలి.
సరిగ్గా అదే డెలివర్ చేయగలిగే విలన్ గా దివ్యేందుని పట్టుకున్నారు చరణ్ అండ్ టీమ్. సీనియర్ హీరోలైనా కొంతమందికి మాత్రం స్టార్డమ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఆ లిస్ట్ లో ఇప్పటికీ కన్నడలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న శివరాజ్ కుమార్ ది ఫస్ట్ ప్లేస్. మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో ఇంకా బిజీగా ఉన్నా కూడా టాలీవుడ్లో క్యారెక్టర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడమే కాకుండా క్యారెక్టర్ మీద ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు శివరాజ్ కుమార్. కన్నడ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ రామ్ చరణ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. కన్నడలో శివరాజ్ కుమార్ అంటే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది. అంత క్రేజ్ ఉన్న ఈ సీనియర్ స్టార్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కబోతోన్న సినిమాలో శివన్నకు సంబంధించి ఇప్పటికే కొన్ని వీడియోస్ రిలీజ్ చేసింది టీం. మరోవైపు హీరోగా బిజీగా ఉంటూనే తెలుగులో పెద్దిలో క్యారెక్టర్ చేస్తున్నారు శివరాజ్ కుమార్. బాలీవుడ్ లో హీరోలైనా సౌత్ లో స్టార్లైనా ఎవరైనా సరే తెలుగు సినిమా అనగానే ఎగిరి గంతేస్తున్నారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి తెలుగులో జై హనుమాన్ లో హనుమంతుడిగా చేస్తున్నారు. ఒకవైపు కాంతారా సినిమాతో 300 కోట్ల సక్సెస్ కొట్టి మరోవైపు హీరోగా డైరెక్టర్ గా కాంతారా చాప్టర్ 1తో 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి తెలుగులో జై హనుమాన్ మూవీ చేస్తున్నారు రిషబ్. పృథ్వీరాజ్ సుకుమారన్ అలాంటి హీరో ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నారు. తెలుగులో క్యారెక్టర్ ఆఫర్ వస్తే మాత్రం అస్సలు వదులుకోవడం లేదు. అందుకే ఫస్ట్ ప్రభాస్తో సలార్ మూవీ చేసి ట్రెండ్ సెట్ చేశారు. సలార్లో ప్రభాస్తో పోటాపోటీగా నటిస్తూ సినిమాకి వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అయ్యారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో మలయాళ స్టార్ హీరోలు టోవినో థామస్, జోజు జార్జ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నట్లు రివీల్ చేశారు. టోవినో థామస్ మలయాళంలో 100 కోట్ల హీరో అయినా సరే తెలుగులో అది కూడా ఎన్టీఆర్ తో సినిమా అనగానే వెంటనే ఓకే చేసి తన ఎగ్జైట్మెంట్ చూపించారు. ఇలా ఒక్కరిద్దరు కాదు, వాళ్ల సొంత ఇండస్ట్రీలో స్టార్లైనా తెలుగు సినిమా అనగానే వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. యంగ్ హీరోయిన్లు చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తున్నా ఏదో 1-2 సినిమాలు, మహా అయితే 5 సినిమాలతో సర్దేసుకుంటున్నారు. కానీ సీనియర్ హీరోయిన్లు ఫుల్ బిజీగా ఉన్నారు. మరి తగ్గేదేలే అంటున్న సీనియర్ హీరోయిన్లు ఎవరు, ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఏ రేంజ్లో యంగ్ హీరోయిన్లకి పోటీ ఇస్తున్నారో చూద్దాం. యంగ్ హీరోయిన్లు ఏదో 1-2 సినిమాలతో సరిపెట్టుకుంటుంటే త్రిష, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లు 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఇంకా మోస్ట్ వాంటెడ్ లిస్ట్లోనే ఉన్నారు. అనుష్క నుంచి సమంత వరకు మధ్యలో కాస్త డల్ అయినా మళ్లీ స్పీడప్ అవుతూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నారు సీనియర్ హీరోయిన్లు. 15 ఏళ్లుగా తమిళ్లో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న నయనతార పవర్ఫుల్ విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూనే జవాన్ లాంటి సినిమాల్లో కమర్షియల్ యాక్షన్ హీరోయిన్ గా బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ కొట్టింది. పాన్ ఇండియా వైడ్ మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం తమిళ్లో మల్టిపుల్ మూవీస్ చేస్తూనే తెలుగులో మనశంకర వరప్రసాద్ లో మెగాస్టార్ కి హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు బాలయ్య, గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ తెలుగు మూవీ చేస్తోంది నయనతార. వీటితో పాటు తమిళ్లో 5-6 సినిమాలు, మలయాళంలో పేట్రియాట్ మూవీలో చేస్తోంది నయనతార. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో త్రిష దూసుకుపోతోంది. పొన్నియిన్ సెల్వన్తో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చిన త్రిష ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్న త్రిష విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేసింది. వీటితో పాటు తమిళ్లో సూర్యతో పాటు కరుప్పు, మలయాళంలో రామ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సూపర్ సీనియర్ హీరోయిన్. ఒకప్పుడు అరుంధతి, భాగమతి లాంటి భారీ సినిమాలు తీసిన అనుష్క లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ బిజీ అవుతోంది. లాస్ట్ ఇయర్ ఘాటి అనే విమెన్ సెంట్రిక్ మూవీ చేసింది. అప్పటి వరకు స్టైలిష్ యాక్షన్ చేసిన అనుష్క ఇప్పుడు రూత్లెస్ యాక్షన్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు తెలుగులో ఒక సినిమాతో పాటు మలయాళంలో కథనార్ అనే ఫ్యాంటసీ థ్రిల్లర్ తో బిజీగా ఉంది అనుష్క. యంగ్ హీరోయిన్లు ఎంతమంది వచ్చినా సీనియర్ హీరోయిన్లతో పోటీ పడడం కష్టమే అంటున్నారు ఫ్యాన్స్. సీనియర్ హీరోలకు జోడీగా పవర్ఫుల్ సబ్జెక్ట్స్ని పుల్ చేయగలిగే సినిమాలు చేయగలుగుతున్న సీనియర్ హీరోయిన్లు ప్రస్తుత ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్లో ఉన్నారనటంలో ఏమాత్రం డౌట్ లేదు. సౌత్ మొత్తం స్టార్ హీరోలందరితో వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు ఏలిన తమన్నా కూడా ఫుల్ బిజీ అయిపోతోంది. ఇప్పటికే ఓటీటీలో క్రేజీ కంటెంట్ చేస్తున్న తమన్నా ఓదలా 2లో పవర్ఫుల్ రోల్ చేసింది. అంతేకాదు స్త్రీ 2, రైడ్ 2లో స్పెషల్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం
ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్, రేంజర్, మారియా ఐపీఎస్, రాగిణి 3 మూవీతో పాటు రోహిత్ శెట్టి డైరెక్షన్ లో సినిమా కూడా సైన్ చేసింది తమన్నా. వీటితో పాటు తమిళ్లో పురుషన్, తెలుగులో ఇరుముడి సినిమాలు చేస్తోంది తమన్నా. సౌత్ లో అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన కాజల్ పెళ్లి, పిల్లలు అంటూ కెరియర్ లో బ్రేక్ తీసుకుంది. కానీ ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతోంది. ఇండియన్ 2లో ఇంట్రెస్టింగ్ రోల్ చేసిన కాజల్ ప్రస్తుతం ఇండియా స్టోరీ, రామాయణ పార్ట్ 1 సినిమాలు చేస్తోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియా స్టోరీలో పవర్ఫుల్ రోల్, నితీష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1లో రావణాసుడి భార్య మండోదరిగా నటిస్తోంది. ఇలా సౌత్, నార్త్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది ఈ సీనియర్ హీరోయిన్ కాజల్. పుష్ప 2 స్పెషల్ సాంగ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సమంత ఫ్యామిలీ మ్యాన్, హనీ బనీ లాంటి యాక్షన్ మూవీస్ చేసి తనలోని యాక్షన్ యాంగిల్ చూపించింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత తెలుగులో నిర్మాతగా శుభం మూవీ చేసింది. ఈ మూవీలో క్యామియో రోల్ చేసింది. ఇప్పుడు తన అప్కమింగ్ మూవీ మా ఇంటి బంగారం షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉంది సమంత. వీటితో పాటు రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ కూడా చేస్తోంది సీనియర్ స్టార్ సమంత. 15 ఏళ్ల నుంచి హీరోయిన్ గా బిజీగా ఉన్న శృతి హాసన్ 2 ఏళ్లు బ్రేక్ తీసుకుని మళ్లీ బిజీ అవుతోంది. సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా నటించిన శృతి ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. ఆల్రెడీ ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రాజెక్ట్స్ అని లేకుండా దూసుకుపోతున్న శృతి హాసన్ కి సలార్ 2, తెలుగులో ఆకాశంలో ఒక తార, ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మూవీస్ చేస్తోంది. ఇలా సీనియర్ హీరోయిన్లంతా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ జోష్ లో సినిమాలు చేస్తున్నారు. ఇదే వరల్డ్ టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.